రాష్ట్రంలో నిరుద్యోగులు మానసిక వ్యధకు లోనవుతున్నారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు భరోసా కల్పిస్తూ నిరుద్యోగ నిరసన ర్యాలీ నిర్వహించారని తెలిపారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పేపర్ లీక్ కారకులైన టీఎస్పీఎస్సీ చైర్మన్ సెక్రటరీని సస్పెండ్ చేయాలన్నారు. లక్షల మంది విద్యార్థులు ఉద్యోగాల కోసం తపన పడుతూ ఎన్నో ఇబ్బందులు పడి కోచింగ్ తీసుకున్నారని, వారి కష్టమంతా భుగ్గిపాలు చేస్తారని ఫైర్ అయ్యారు. పేపర్ లీక్ పై సిట్తో కాకుండా సిబిఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల కోసం నిర్వహిస్తున్న యువ సంఘర్షణ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. పరీక్షలు జరపాలని ఈ 15 పేపర్లు లీక్ అయినాయని ప్రభుత్వం చెప్పి పరీక్షలను రద్దు చేయటం జరిగింది. వాళ్ళ రాష్ట్రంలో నిరుద్యోగులు ఒక మానసిక వ్యధకు గురయ్యి ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిరుద్యోగులకి భరోసా కల్పిస్తూ ఈ పేపర్లు లీకేజ్ కి బాధ్యత వహిస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, మెంబర్లు, సెక్రటరీ వాళ్ళందరినీ కూడా పదవి నుంచి తొలగించాలని కొత్తగా కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ పర్యవేక్షణలో పరీక్షలు జరపాలని, ఈ జరిగిన పరీక్షలు రాసినటువంటి నిరుద్యోగులందరికీ 1 లక్ష రూపాయలు కంపెన్సేషన్ అని, అదే రకంగా సిట్ ద్వారా కాకుండా సిబిఐ ద్వారా ఈ లీకేజీల మీద ఎంక్వైరీ చేయాలని, ఈ లీకేజీలకి ఎంత పెద్దవాళ్ళు అది మంత్రి కేటీఆర్ దగ్గర నుంచి చైర్మన్, ఇతర సభ్యులందరి మీద కూడా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ గత కొద్ది కాలంగా పెద్ద ఎత్తున నిరుద్యోగులకు భరోసా కల్పించడానికి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాలో 24వ తారీఖున ఇదే నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి చేయటం జరిగింది. ఈ డిమాండ్స్ మరి అమలు చేయాలని 15 పేపర్లు లీక్